మాది రామ్నగర్ బంగారు ముత్యాలమ్మ కమిటీ ఇది. ఇక్కడ గత 15 సంవత్సరాల నుంచి పలారంబండి ఊరేగింపు మేము తీస్తున్నాము. ఇక్కడ అధిక సంఖ్యలో జనాలు పాల్గొంటారు. మరి మన హైదరాబాదే కాకుండా మరి వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి మా పలారంబండి ఊరేగింపులో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. ఇక్కడ మా బంగారు ముత్యాల అమ్మవారికి చాలా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కోరిన కోరికలన్నీ నెరవేరిపోతాయి. ఇక్కడ మా విద్యానగర్ బంగారు ముత్యాలమ్మ టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యి రామ్నగర్ గుండూ నుంచి రామ్నగర్ ఫిష్ మార్కెట్ పోచమ్మ టెంపుల్కి అక్కడ ఎండ్ అయిపోతుంది. పలారంబండి ఊరేగింపులో ఒక 8 నుంచి 10,000 మంది పాల్గొంటారు. ప్రతి సంవత్సరము జనాభా పెరుగుతూనే ఉంది. ఇక్కడ అమ్మవారి ప్రత్యేకతతో జనాభా పెరుగుతుంది. ఇక్కడ సెట్టింగ్స్ కానీ వేషాలు కానీ అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసి కొత్త అన్ని ఇక్కడే రెడీ చేయించి అమ్మవారిని కానీ ప్రతిసారి కొత్త రూపంలో చూపిస్తాం జనాలకి. ఇదంతా అమ్మవారి ఆశీస్సులు మాకు. దగ్గర వేరే దగ్గర ఉన్నట్టు కాకుండా ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటారు. ఇక్కడ ఉండే వేష రథాలు కానీ అమ్మవారి రథం కానీ మరియు ఇక్కడ పెట్టిన మనం లైటింగ్స్ కానీ ఇవన్నీ మేము ఇక్కడే రెడీ చేయించాము. ఇక్కడే ఉండి పెయింటింగ్ కానీ గత 10 రోజుల నుంచి ఇక్కడనే అంతా పని చేయించుకుంటూ ఇక్కడనే చేయించాము. అన్నీ కొత్తవి, ఇవి ఎక్కడ నుంచి తెచ్చినాయి కావు. ఇక్కడ ఏంటంటే మేము ఇవన్నీ కూడా మేము మా స్వయం కృషితో మా సొంతంగా చేసుకున్నాం. ఎవరు ప్రభుత్వం ఎవరు మాకు సపోర్ట్ చేయట్లేదు. వచ్చే సంవత్సరం నుంచి మాకు ప్రభుత్వం సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం మంచి చేయాలని కోరుకుంటున్నాము. ఇదంతా మా నాన్నగారు ఆశీస్సులు. శ్రీనివాస్ గారు మా నాన్నగారు మేము గత 15 సంవత్సరాలు తీస్తున్నాము. మా నాన్నగారు ఎక్స్పైర్ 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ మేము 5 ఇయర్స్ అయింది. ఇప్పుడు ఇంకా మేము దాన్ని అలానే కంటిన్యూ చేస్తున్నాం. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, మేము కాకుండా మా రామ్నగర్ ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ మంచిగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమం అందరి గురించి చేస్తున్నాము.